సావిత్రి మహాకావ్యంలో బుక్ 9లో సెకండ్ క్యాంటోలో ఉన్నాము. మృత్యువుకు సావిత్రికి మధ్యన వాద సంవాదన కొనసాగుతూ ఉంది. మృత్యువు ఎన్నో రకాలుగా సావిత్రిని భయపెట్టాలని చూశాడు, కానీ సావిత్రి భయపడటం లేదు. ఆమెను వెనక్కు మళ్లించాలని రకరకాల వరాలను ఆశగా చూపుతాడు మృత్యువు. అయినా సావిత్రి వెనక్కు మళ్ళదు. ఎందుకంటే సావిత్రికి తన లక్ష్యం తెలుసు. మృత్యువు చూపే చిన్న ఆశలతో తృప్తి పడేంత చపల హృదయం కాదు సావిత్రిది. అప్పుడు మృత్యువు కోపంగా సావిత్రితో అంటాడు, నా నక్షత్రాలపై నడవటానికి నీకేమైనా దేవుళ్ళ రెక్కలు కానీ పాదాలు కానీ ఉన్నాయా? అల్పజీవి, నీ ఆలోచన పరిమితులను, అంటే నీ ఆలోచన చాలా పరిమితమైనది. ఆ పరిమితులను, నీ మానవ పాత్రను, నీ హ్యూమన్ రోల్ను మర్చిపోయి ఇది కోరడానికి నీకెంత ధైర్యము? ఈ శాశ్వతత్వాన్ని అమృతత్వాన్ని కోరటానికి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మానవీయురాలివి. ఇది కోరడానికి నీకెంత ధైర్యము? నీ అంతరాత్మ రూపం తీసుకోక ముందు నుంచి ఈ నక్షత్ర మండలాలు చుట్టుకొని ఉన్నాయి. నీ అంతరాత్మ రాకముందు నుంచి, ఆవిర్భవించక ముందు నుంచే నక్షత్ర మండలాలు ఉన్నాయి. నేనే వాటిని నా శూన్యం నుంచి సృష్టించాను. వాటిని సృష్టించింది ఎవరనుకుంటున్నావు? నేనే వాటిని సృష్టించాను. వాటిలో అన్ని వస్తువులను నేనే నిర్మించాను. నేనే నాశనం చేస్తాను. అన్నింటినీ నేనే నిర్మించాను, అన్నింటినీ నేనే నాశనం చేస్తాను. అన్నింటిలో నేను ఉన్నాను. ఎందుకంటే నశింపు లేని జీవి అంటూ ఉండదు. పుట్టడము గిట్టడము అన్నది చాలా సహజం ప్రతి జీవికి. కాబట్టి నేను లేని జీవి అంటూ ఉండదు. ఏ జీవిని నువ్వు చూసినా కూడా నీకు నేను కనిపిస్తాను. ఓ మత్స్యజీవి, నీ ఆత్మ ఉందే, నువ్వు ఆత్మ ఆత్మ అని మురిసిపోతున్నావు. ఆ ఆత్మ అంటే ఏమనుకున్నావు? అది సంచరించే నా శ్వాస. నీ ఆత్మ నా శ్వాస మాత్రమే. అలాగే నీ జీవితం, ఏ జీవితాన్ని చూసుకొని నువ్వు మురిసిపోతున్నావో ఆ క్షణిక జీవితము నా నవ్వు ఊహించింది. నేను నీకు ఇచ్చిన వరాలను బలహీనంగా స్పందించే నీ హృదయానికి హత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని నువ్వు ఎంత క్షణికమైన దానివి, ఎంత అల్పమైన దానివి, నీ ఆత్మ ఎంత అల్పమైనది, ఇవన్నీ తెలుసుకొని నీకు నేను ఇచ్చిన ఈ వరాలను బలహీనంగా స్పందిస్తూ ఉన్న నీ హృదయానికి హత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్కసారి నా పంజా దెబ్బలు తిన్నావంటే, ఒక్కసారి నేను పంజా విప్పానంటే, గాయపడిన నీ హృదయానికి, నీ హృదయం ఎంతగా గాయపడుతుంది అంటే కాలం కూడా దానికి స్వస్థతనివ్వలేదు అని అంటాడు మృత్యువు. ఇంతవరకు మనం లాస్ట్ సెషన్లో చూసాము. ఇప్పుడు ప్రస్తుతం మనము 591లో ఉన్నాము, 591 పేజ్లో ఉన్నాము. ఇంకా మృత్యువు ఏమంటాడు అన్నది చూద్దాం. బ్లైండ్ స్లేవ్ ఆఫ్ మై డెఫ్ ఫోర్స్ whom I compel to sin that I may punish, to desire that I may scourge thee with despair and grief, and thou come bleeding to me at the last, thy nothingness recognized, my greatness known. Turn nor attempt forbidden happy fields, meant for the souls that can obey my law, lest in their somber shrines thy tread awake from their uneasy iron-hearted sleep the furies who avenge fulfilled desire. ఏది వినని నా చెవిటి శక్తికి గుడ్డి బానిసవు నువ్వు. అంటే నేను ఏది వినను, కానీ నువ్వు గుడ్డిగా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. నిన్ను తప్పు చేయటానికి ఒత్తిడి చేసేది ఎవరనుకున్నావు? నువ్వు ఇప్పుడు తప్పు చేసావు, దానికి ఒత్తిడి చేసింది ఎవరనుకున్నావు? నేనే. నేను తప్పు చేసేదానికి ఒత్తిడి చేసేది నేనే. ఆ తప్పు చేసినందుకు శిక్షించేవాడిని నేనే. నేను తప్పు చేసేట్టు చేస్తాను, అలాగే శిక్షిస్తాను. మీలో కోరిక కలిగేట్టు చేసేది, మీ మనుషుల్లో కోరిక కలుగుతుంది కదా, ఆ కోరిక ఎవరు పుట్టిస్తారు అనుకుంటున్నావు? ఆ కోరిక పుట్టేట్టు చేసేది నేనే. అది తీరకపోతే మీరు పొందే నైరాస్యము, దుఃఖము, లేకపోతే అది తీర్చుకోవడానికి నానా బాధలు పడటము, ఇవన్నీ కూడా ఈ రకంగా కొరడా దెబ్బలు వేయడానికే మీలో కోరిక కలిగేట్టు చేస్తాను. ఇలా కొరడా దెబ్బలు వేస్తాను. దానికోసమే, ఆ కొరడా దెబ్బలు వేయటానికే మీలో కోరికను కలిగిస్తాను. నేనే మీలో కోరికను కలిగించేది. రక్తం ఓడుస్తూ చివరకు నా దగ్గరకు చేరతారు, చివరకు మృత్యువుకే చేరతారు. అలా మీ జీవితాలు వ్యర్థమని గుర్తిస్తారు, జీవితం వ్యర్థమని మరణిస్తారు. నా గొప్పతనము తెలిసి వస్తుంది, అంటే మరణం ఎంత గొప్పది అని తెలుసుకుంటారు. నిషేధించబడిన సంతోష తలాలకు మళ్ళాలని ప్రయత్నించద్దు. ఇవన్నీ సంతోష తలాలు, ఆనంద తలాలన్నీ మీకు మనుషులు చేరేవి కాదు, మనుషులకు నిషేధించబడినవి. వాటిని చేరాలని ప్రయత్నించద్దు. నా ధర్మానికి విధేయత చూపించే అంతరాత్మలు మాత్రమే ఈ ఆనంద తలాల్లో ఉంటారు. ఎవరైతే ఈ మృత్యువుకు విధేయత చూపిస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఆనంద తలాల్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ అశాంతిగా, ఇనుప హృదయం అంత కఠినత్వంతో నిద్రపోతూ ఉంటారు. ఎంతో కఠినంగా ఉంటారు వాళ్ళు. నీ నడకలోని అడుగుల చప్పుడు వాళ్లను మేలు కొలిపితే,
నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చి చప్పుడు చేస్తున్నావు. ఆ చప్పుడుతో వాళ్ళు గాని మేలుకొన్నారు అంటే వాళ్ళు భరించలేరు. నెరవేరిన నీ ప్రతి కోరిక మీద పగ తీర్చుకుంటారు. నీ ప్రతి కోరిక మీద కూడా పగ తీర్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపో అని చెప్తున్నాడు మృత్యువు. ఇంకా అంటున్నాడు, డ్రెడ్ లెస్ట్ ఇన్ స్కైస్ వేర్ ప్యాషన్ హోప్ టు లివ్. The unknown's lightings start and terrified, lone sobbing hunted by the hounds of heaven. A wounded and forsaken soul thou flee through the long torture of the centuries, nor many lives exhaust the tireless wrath hell cannot slake, nor heaven's mercy assuage. I will take from thee the black eternal grip, clasping in thy heart thy fate's exiguous dole. Depart in peace, if peace for man is just. ఏ స్వర్గాలలో కోరిక నివసించాలని కోరుకుంటుందో, అంటే స్వర్గాలను చేరాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆ స్వర్గాలలో తెలియని మెరుపులు మొదలయ్యి నిన్ను భయపెడతాయి. స్వర్గ భైరవాలు నిన్ను వెంటాడతాయి. ఆ స్వర్గాలు అనుకుంటున్నావు కదా, ఆ స్వర్గాల్లో వేట కుక్కలు ఉంటాయి. ఆ వేట కుక్కలు స్వర్గ భైరవాలు నిన్ను వెంటాడతాయి. వాటి చేత కరవబడి గాయపడి వదిలిపెట్టబడిన అంతరాత్మగా, ఒంటరి అంతరాత్మగా రోదిస్తూ అక్కడి నుంచి పారిపోతావు. అంటే ఇంతవరకు వచ్చావు, ఇంకా ఇంకా ముందు వచ్చావంటే నీకు జరగబోయేది ఇదే. నువ్వు పారిపోతావు. ఎలా పారిపోతావు? గాయపడిన అంతరాత్మగా, ఒంటరిగా రోదిస్తూ. ఈ నువ్వు రెచ్చగొట్టిన క్షుద్రశక్తులు అలుపు లేకుండా శతాబ్దాల సుదీర్ఘ హింసతో నిన్ను వేధిస్తాయి. నువ్వు ఇప్పుడు కొన్ని క్షుద్రశక్తులను రెచ్చగొట్టావు, నిద్రపోతున్న క్షుద్రశక్తులను రెచ్చగొట్టావు. అవి నిన్ను శతాబ్దాల పాటు హింసిస్తాయి, వేధిస్తాయి. ఎంత భయపెడుతున్నాడు చూడండి. వాటి కోపాన్ని మరి నరకం కూడా చల్లార్చలేదు, స్వర్గం కూడా ఉపశమింప చేయలేదు. నిన్ను పట్టి ఉంచిన నా అంధకార శాశ్వత పట్టును వదిలేస్తాను. ఇంతవరకు శాశ్వత పట్టును పట్టి ఉంచాను, దాన్ని వదిలేస్తాను. నీకు విధి ఇచ్చిన అల్ప కానుకలను, నేను ఇచ్చిన ఈ అల్ప కానుకలను ఏవైతే ఇచ్చానో, జీవత్సేనుడి రాజ్యము, ఇవన్నీ కూడా, వాటిని నీ హృదయానికి హత్తుకొని శాంతితో వెళ్ళిపో, శాంతిగా వెళ్ళిపో. మనిషి శాంతిగా ఉండటమే సరైనదైతే శాంతిగా తిరిగి వెళ్ళు అన్నాడు మృత్యువు. దానికి మరి సావిత్రి ఏం సమాధానం చెప్తుంది అన్నది చూద్దాం. బట్ సావిత్రి ఆన్సర్డ్ మీటింగ్ scorn with scorn the mortal woman to the dreadful Lord. Who is this God imagined by thy night, contemptuously creating worlds disdained, who made for vanity the brilliant stars? Not he who has reared his temple in my thoughts and made his sacred floor my human heart. My God is will and triumphs in his paths. My God is love and sweetly suffers all. To him I have offered hope for sacrifice and gave my longings as a sacrament. Who shall prohibit or hedge in his course the wonderful, the charioteer, the swift, a traveler of the million roads of life, his steps familiar with the lights of heaven, tread without pain the sword-paved courts of hell. There he descends to edge eternal joy. Love's golden wings have power to fan thy void. The eyes of love gaze star-like through death's night. The feet of love tread naked hardest worlds. He labors in the depths, exults on the heights. He shall remake thy universe, O death. సావిత్రి మృత్యువుకు సమాధానం ఇచ్చింది. మృత్యువు తిరస్కారం చేస్తూ ఎలా మాట్లాడాడు? సావిత్రితో తృణీకార భావంతో మాట్లాడాడు. అదే తృణీకారంతో సావిత్రి దుర్భర దైవమైన, భయంకర దైవమైన మృత్యువుతో ఇలా అన్నది, నీ రాత్రి ఊహించిన ఈ దేవుడు ఎవరు? నీ రాత్రి ఊహించిన ఈ దేవుడు ఎవరు? ధిక్కరిస్తూ ప్రపంచాలను సృష్టించి వాటిని తానే తృణీకరించేవాడా? ఈ దైవము, నువ్వు చెప్పే దైవము ప్రపంచాలను సృష్టించి తానే తృణీకరిస్తాడా? ప్రజ్వల నక్షత్రాలను తన గొప్ప కోసం తయారు చేసిన దేవుడు ఎవరు? తన గొప్ప కోసం ఈ నక్షత్రాలను తయారు చేశాడా? కానీ నా ఆలోచనల్లో, నా భావనల్లో ఉన్న దైవం ఈయన కాదు. నా హృదయాన్ని తన పవిత్ర స్థానంగా చేసుకున్న భగవంతుడు ఈయన కాదు. నా దైవం సంకల్పం, తన మార్గాలలో జయించే సంకల్పం. నా దైవం ప్రేమమయుడు, అన్నింటినీ మధురంగా భరించేవాడు. ఆయనకు, ఈ దైవానికి, నా ప్రేమ దైవానికి నా ఆశలను పవిత్ర యజ్ఞంగా సమర్పించాను. నా పరితాపాలను పవిత్ర కర్మలుగా ఇచ్చుకున్నాను. ఆయన క్రమాన్ని, అంటే ఆయన కోర్సును, ఆయన పనిచేసే విధానాన్ని ఎవరు అడ్డుకోగలరు? నువ్వు అనుకుంటున్నావా నువ్వు అడ్డుకోగలనని? ఆ అద్భుత దైవాన్ని, సృష్టి రథ సారథిని
తన మార్గంలో వేగంగా పోకుండా సృష్టిస్తూ ఎంతో వేగంగా పోతున్న ఆయన రథాన్ని వేగంగా పోకుండా ఎవరు ఆపగలరు? నువ్వు ఆపుదాం అనుకుంటున్నావా? ఆపగలను అనుకుంటున్నావా? జీవితపు మిలియన్ల దారులలో ప్రయాణం చేసేవాడు. ఇదంతా సావిత్రి మృత్యువుతో అంటుంది. జీవితపు మిలియన్ల దారుల్లో ప్రయాణం చేసేవాడు నా దైవం. ఆయన అడుగులు స్వర్గకాంతులతో సమానంగా పడతాయి. ఎలాంటి బాధ లేకుండా కత్తులు పరిచి ఉన్న నరకదారుల్లో నడుస్తాడు. అక్కడ నరకపు లోతుల్లోకి తన శాశ్వత ఆనందంతో క్రిందకు దిగుతాడు. అలా శాశ్వత ఆనందపు విలువను పెంచుతాడు. శాశ్వత ఆనందం నరకంలోకి కూడా దిగగలదు. అలా దాని విలువను పెంచుతాడు నా దైవం. ఆయన దివ్య ప్రేమకు బంగారు రెక్కలున్నాయి. ఆయన ప్రేమ ఎటువంటిది? దివ్య ప్రేమ. స్వార్థపూరిత ప్రేమ కాదు, మానవ ప్రేమ కాదు. దానికి బంగారు రెక్కలున్నాయి. అవి వాటి బలమైన గాలితో నీ శూన్యాన్ని ఉపశమింపజేస్తాయి. నీ శూన్యం కూడా ఉపశమిస్తుంది వాటి గాలితో. ప్రేమపూరితమైన ఆయన నేత్రాలు నీ అంధకార నిశీదిలో చుక్కల్లాగా వెలుగుతూ చూస్తాయి. ఇదంతా నిశీది, చీకటి, అంధకారం. ఆ నిశీదిలో, ఆ చీకటిలో ప్రేమతో నిండిన ఆయన నేత్రాలు చుక్కల్లాగా దారి చూపుతాయి. ఆయన ప్రేమపూరిత పాదాలు అత్యంత కఠిన ప్రపంచాల్లో కూడా పాదరక్షలు లేకుండా నడుస్తాయి. ఎటువంటి కఠిన ప్రపంచాల్లో కూడా పాదరక్షలు లేకుండా నడిచే అంతటి ప్రేమ ఆయనది. నా ప్రేమ దైవం అగాధాలలో శ్రమిస్తాడు, ఉన్నతాలపై ఆనందిస్తాడు. రెండూ చేస్తాడు. ఓ మృత్యు, ఆయన నీ ప్రపంచాన్ని నూతనంగా పునర్నిర్మిస్తాడు. ఇంకా అంటుంది, షీ స్పోక్ అండ్ ఫర్ ఎ వైల్ నో వాయిస్ రిప్లైడ్. ఇలా సావిత్రి చెప్పింది. కొంచెం సేపు ఎటువంటి సమాధానము సావిత్రికి రాదు. వైల్ స్టిల్ దే ట్రావెల్డ్ త్రూ ద ట్రాక్లెస్ నైట్ అండ్ స్టిల్ దట్ గ్లీమ్స్ వాజ్ లైక్ ఎ pallid eye, troubling the darkness with its doubtful gaze. Then once more came a deep and perilous pause in that unreal journey through blind night. Once more a thought, a word in the void arose, and death made answer to the human soul. Muchu antunnadu, what is thy hope? To what dost thou aspire? This is thy body's sweetest lure of bliss. Assailed by pain, a frail, precarious form, to please for a few years thy faltering sense with honey of physical longings and the heart's fire, and a vain oneness seeking to embrace the brilliant idol of a fugitive hour. కొంచెం సేపు ఎలాంటి సమాధానము రాలేదు సావిత్రి మాటలకు. దారి తెలియని ఆ నిశీది రాత్రిలో ముగ్గురు తిరిగి ప్రయాణాన్ని కొనసాగించారు. ఎవరు? మృత్యువు, సత్యవంతుడు, సావిత్రి, ముగ్గురు. ఆ మెరుపు ఇంకా పేలవమైన నేత్రంలా దారి చూపుతూ ఉంది. ఒక చిన్న మెరుపు, సావిత్రి అంతరాత్మ కాంతి ఉంది కదా, అది దారి చూపుతూ ఉంది. దాని సందేహాత్మక దృష్టితో చీకటి రాత్రిని ఇబ్బంది పెడుతూ ఉంది. సావిత్రి ఆత్మ వెలుగు చీకటిని ఇబ్బంది పెడుతూ ఉంది. ఎందుకంటే చీకటికి వెలుగు ఎప్పటికీ ఇబ్బంది. చీకటిలానే ఉండాలనుకుంటుంది తప్ప వెలుగు తనను విచ్ఛిన్నం చేయాలని అనుకోదు. కానీ ఇక్కడ నిశీదే, ఈ మృత్యువు నిశీదే, ఈ శూన్యంలో కూడా సావిత్రి అంతరాత్మ వెలుగు దారి చూపుతూ ఉంది సావిత్రికి. మళ్ళీ ఒకసారి గాఢమైన దుర్భర విరామం వచ్చింది. కొంచెం సేపు ఏమీ జరగలేదు. ముగ్గురు ప్రయాణం చేశారు. ముగ్గురు అలా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు అంటే, అందశూన్యంలో చేస్తున్న అవాస్తవ ప్రయాణం, అన్రియల్ ట్రావెల్ ఇది చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఒక భావన, ఒక పదం శూన్యంలో పైకి లేచింది. మళ్ళీ ఒక మాట పైకి లేచింది. మానవ అంతరాత్మ అయిన సావిత్రితో మృత్యువు ఇలా అన్నాడు. ఆమెకి ఇలా సమాధానం ఇచ్చాడు మృత్యువు. ఏంటి నీ ఆశ? దేన్ని నువ్వు ఆకాంక్షిస్తున్నావు? ఇదంతా నీ శరీర ఆనందపు మధుర ఆకర్షణ. నీ శరీరపు ఆనందం కోసమో, ఆకర్షణ కోసమో ఇదంతా కూడా ఆకాంక్షిస్తున్నావు. శరీరం ఎలాంటిది? బాధతో దాడి చేయబడే ఒక బలహీన చపల రూపం. కొంచెం బాధపడ్డావంటే అది వణికిపోతుంది శరీరం. అట్లాంటి చపల రూపం శరీరం. అట్లాంటి దానికోసం నువ్వు ఇదంతా, దాని ఆకర్షణ కోసం ఇదంతా నువ్వు చేస్తున్నావా? తీయని భౌతిక పరితాపాలతో తడబడే నీ ఇంద్రియాలను, నీ హృదయ జ్వాలను కొన్ని సంవత్సరాలు సంతోషపెట్టడానికి, నీ శరీరాన్ని, నీ ఇంద్రియాలను కొన్ని సంవత్సరాలు సంతోషపెట్టడానికని, తృప్తిపరచడానికని నువ్వు ఇదంతా చేస్తున్నావా? క్షణిక కాలం నిలబడే అందమైన విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని ఏకతను వ్యర్థంగా అన్వేషిస్తున్నావు. ఎలాంటి ఏకత ఇది? సత్యవంతునితో నీకు ఏకత కావాలనుకుంటున్నావు. అది ఏంటి? క్షణిక కాలం నిలబడే అందమైన విగ్రహం సత్యవంతునిది. అలాంటి విగ్రహంతో నీ ఏకతను నువ్వు వ్యర్థంగా అన్వేషిస్తున్నావు. అండ్ thou
వాట్ ఆర్ దౌ సోల్, నువ్వెవరు? దౌ గ్లోరియస్ డ్రీమ్ ఆఫ్ బ్రీఫ్ ఎమోషన్స్ మేడ్ అండ్ glittering thoughts, a thin dance of fireflies speeding through the night, a sparkling ferment in life's sunlit mire? Will thou claim immortality, O heart, crying against the eternal witness, that thou and he are endless powers and last? Death only lasts, and the inconscient void. I only am eternal and endure. I am the shapeless, formidable vast. I am the emptiness that men call space. I am a timeless nothingness carrying all. I am the illimitable, the mute alone. I, death, am he. There is no other God. నువ్వు ఎవరు? ఎవరు నువ్వు? అంతరాత్మవు. సంక్షిప్త భావావేశాలతో, మెరుపుల్లా వచ్చే ఆలోచనలతో తయారైన వైభవోపేత స్వప్నానివి. నువ్వు ఒక డ్రీమ్వి అంతే. ఆలోచనలతో భావావేశాలతో ఉన్న డ్రీమ్, ఒక స్వప్న కలవు. మిణుగురు పురుగులు రాత్రిల్లో వేగంగా అటు ఇటు ఎగురుతూ చేసే నృత్యానివి నువ్వు. ఎంత క్షణికమో మిణుగురు పురుగులు రాత్రిపూట చేసే నృత్యం అనేది ఎంత టెంపరరీనో అంత టెంపరరీనో. జీవితపు సూర్యకాంతి పడే బురదలో మెరిసే పులిసిన పొంగువు నువ్వు. జీవితపు బురదలో ఒక ఫర్మెంటువు నువ్వు. అలాంటి నువ్వు అమృతత్వం గురించి మాట్లాడుతున్నావా? ఇంత క్షణికమైంది నీ జీవితం, ఇంత క్షణికమైన దానివి నువ్వు. అట్లాంటిది నువ్వు అమృతత్వం గురించి మాట్లాడుతున్నావు. నీకు అసలు అర్హత ఉందా? అమృతత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా? అమరత్వాన్ని కోరుతున్నావా? శాశ్వతత్వ సాక్ష్యానికి విరుద్ధంగా ఏడ్చే ఓ హృదయమా, నువ్వు సత్యవంతుడు, చివరి వరకు కలకాలం నిలిచే అంతం లేని శక్తులు అనుకుంటున్నావా? ఇలా ఏడుస్తున్నావు నువ్వు, కానీ సత్యవంతుడు నువ్వు కలకాలం ఉండగలరని అనుకుంటున్నావా? మరణం ఒకటే నిత్యం, నేను మృత్యువును, నేనే నిత్యం, మరణమే నిత్యం. అచైతన్య శూన్యం నిత్యం, ఇన్కాన్షియంట్ అదే నిత్యం. నేను మృత్యువును, నేను మాత్రమే శాశ్వతం, నేను మాత్రమే నిలిచేది. బలమైన రూపరహిత విస్తారతను నేను. మనుష్యులు ఆకాశం అని పిలిచే శూన్యాన్ని నేనే, ఆ వాస్ట్ అని పిలిచే ఆ స్పేస్ను నేనే, సమస్తాన్ని భరించే కాలరహిత శూన్యాన్ని నేనే. నేనే అపరిమితాన్ని, నిశ్శబ్ద ఒంటరిని. నేను మృత్యువును, నేనే భగవంతుడిని. ఇంకో భగవంతుడు అంటూ లేడు. ఏదో భగవంతుడు అంటున్నావు, ఇంకో భగవంతుడు ఎవరున్నారు? ఎవరు లేరు. నేనే భగవంతుడిని అంటూ ఇంకా అంటున్నాడు. ఆల్ ఫ్రమ్ మై డెప్త్స్ ఆర్ బార్న్, దే లివ్ బై డెత్. ఆల్ టు మై డెప్త్స్ రిటర్న్ అండ్ ఆర్ నో మోర్. I have made a world by my inconscient force. My force is nature that creates and slays. The hearts that hope, the limbs that long to live. I have made man her instrument and slave. His body I made my banquet, his life my food. Man has no other help but only death. He comes to me at his end for rest and peace. I, death, am the one refuge of thy soul. The gods to whom man prays can help not man. They are my imaginations and my moods, reflected in him by illusions of power. అన్ని సమస్తము నా లోతుల నుండే జన్మించాయి. నా నుంచే అన్ని జన్మించాయి. నా నుంచి, నా ద్వారానే మరణిస్తాయి. అన్నీ నా అగాధాలకే, నా డెప్స్కే చేరుకుంటాయి. ఏవీ మిగిలి ఉండవు. నా చైతన్య శక్తితో ఈ ప్రపంచాన్ని సృష్టించాను. నా శక్తి ఆశపడే హృదయాలను, కలకాలం జీవించాలనుకునే ఇంద్రియాలను, ఇప్పుడు మీకున్న హృదయాలు ఏ హృదయాలైతే ఆశపడుతున్నాయో, కలకాలం ఉండాలనుకుని జీవించాలనుకుని ఏ ఇంద్రియాలు తప్పిస్తున్నాయో, వాటన్నింటినీ సృష్టించి నశింపజేసే ప్రకృతి నేనే. సృష్టించేది, నశింపజేసేది, ఆ చేసే ప్రకృతి, సృష్టించే ప్రకృతిని నేనే, నాశనం చేసేది నేనే. మనిషిని అలా ప్రకృతికి సాధనంగా, బానిసగా చేశాను. ఇంద్రియాలను సృష్టించాను. ఇంద్రియాలను సృష్టించింది ప్రకృతి. మనిషి ఇంద్రియాలకు బానిస అవుతాడు. అలా ప్రకృతికి బానిస అవుతున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎవరు చేశారు అనుకుంటున్నావు? ఆ ప్రకృతే చేసింది. ఆ ప్రకృతి కూడా నేనే. మనిషి శరీరము నాకు పసందైన విందు. మనిషి శరీరాన్ని నేను విందు భోజనంలాగా తింటాను. అతని జీవితం నాకు ఆహారం. అతని జీవితమే నాకు ఆహారం. మనిషికి మృత్యువు తప్ప గత్యంతరం లేదు. చిట్ట చివరికి ఎలాగైనా మనిషి మృత్యువుని చేరాల్సిందే, నా ఒడిని చేరాల్సిందే. అంతంలో విశ్రాంతి కోసం, శాంతి కోసం నా దగ్గరికే చేరతాడు. మృత్యువు దగ్గరికే చేరతాడు. నేను మృత్యువును. నేను మాత్రమే నీ అంతరాత్మకు ఆశ్రయం ఇవ్వగలను. మనుషులు ప్రార్థించే దేవుళ్ళు అతనికి సహాయం చేయలేరు. నేనే మీకు ఆశ్రయం ఇచ్చేది. ఎందుకంటే చిట్ట చివరకు మనమంతా చేరాల్సింది మృత్యువునే. ఈ దేవుళ్ళు, మీరు ప్రార్థిస్తున్నారు దేవుళ్ళను అది ఇది అని చెప్పి, కానీ ఆ దేవుళ్ళు మీకేమీ సహాయం చేయలేరు. ఎందుకంటే వాళ్ళంతా, ఈ దేవుళ్ళనే వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? నా ఊహలు, నా మనోభావాలే మీకు దేవుళ్ళలాగా కనపడుతున్నారు. అతనిలో ప్రతిబింబిస్తున్న భ్రమలు,
నాలో ప్రతిబింబిస్తున్న భ్రమలు అని ఇదంతా కూడా జ్ఞానబోధ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు మృత్యు. ఒక పక్క జ్ఞానబోధ చేస్తున్నట్టుగా అంటున్నాడు. ఇంకొక పక్క సావిత్రిని వెనక్కి తిరిగి వెళ్ళిపోమని భయపెడుతూ ఉన్నాడు. సరే, ఇంకా మృత్యు మరి ఏమంటాడో, దానికి సావిత్రి సమాధానం ఏంటి అన్నది నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. ధన్యవాదాలు.